మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మంచి రెసిపీస్ ని మనకి చూపించడానికి. హాయ్. హలో మ్యామ్. మీ పేరు? రవి గోపాల్. రవి గోపాల్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఐహెచ్ఎం శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చాం, బేగంపేట్. బేగంపేట్. ఓకే. హలో. హలో మ్యామ్. మీ పేరు? వినోద్ రెడ్డి. వినోద్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి? ఐహెచ్ఎం శ్రీ శక్తి కాలేజ్, బేగంపేట్. సేమ్ కాలేజ్. ఓకే, సో మీ ఇద్దరు ఒకటే కాలేజ్ నుంచి వచ్చారనమాట. సో జనరల్లీ ఇక్కడికి వచ్చి వంటలు చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటారు, కానీ మీ ఇద్దరు ఇంకొంచెం డిఫరెంట్ గా చేయాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారు కాబట్టి. సో పీపుల్ కొంచెం మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో మంచి రెసిపీస్ చేయాలి ఇద్దరు కూడా. ఇంతకీ ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తున్నా. ఓకే, రవి గోపాల్ ఏం చేస్తారు? నేను థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ ఫ్రమ్ థాయ్ క్విజిన్. ఓకే, థాయ్ క్విజిన్ నుంచి థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ. ఓకే, కర్రీ అన్నమాట ఇది. స్టార్ట్ చేద్దామా? రెడీయా మీరు? రెడీ. ఓకే, సో మరి థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు అరకప్పు, పన్నీర్ ముక్కలు అరకప్పు, తరిగిన బీన్స్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు అరకప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా మీరు? రెడీ. ఓకే, ముందుగా ఆ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థాయ్ వెజ్ గ్రీన్ కర్రీకి ఇది గ్రీన్ పేస్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీంట్లో మనం కొరియాండర్, లెమన్ గ్రాస్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, పెప్పర్, లెమన్ కూడా యూస్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రీన్ కలర్ రావడానికి లెమన్ అనేది మనం యాడ్ చేస్తాం ఇందులో అనమాట. అండ్ గార్లిక్ ఆల్సో యూస్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, లెమన్, జీలకర్ర, అలాగే కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి, అంతేనా? సో ఇంకేమన్నా వేసుకోవాలా? ఇంతే, ఇవన్నీ పేస్ట్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. అన్ని పచ్చిగానే పేస్ట్ చేసుకోవాలి. అన్ని పచ్చిగానే పేస్ట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం అంతా. దీన్ని మొత్తం కలుపుకోవాలండి ఇలాగా. సో ఈ పేస్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా, అవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నది ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. పన్నీర్? అవునండి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా టేస్ట్ ఇస్తుందండి పన్నీర్ అనేది. సో హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు? స్టార్టింగ్ నుంచి నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. అది కాక మాకు మా ఫ్రెండ్స్ కొన్ని హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నారు, ఇంకా దీని మీద ఇది బాగుంటుందని తెలిసి ఇది ఇంకా ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాం. సో మీకు ముందు నుంచి కుకింగ్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందామండి, క్యూబ్స్ కింద కట్ చేసుకుని. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి దాంట్లో కలిసిపోయేటట్టు. ఇది థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ అక్కడ చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ విత్ స్టీమ్ రైస్ కానీ జాస్మిన్ రైస్ కానీ చాలా ఫేమస్ అండి ఇది. సో ఈ కర్రీ అంతా చేసుకుని స్టీమ్ రైస్ మీద వేసేసుకుని తింటారు కదా? అలాగైనా తినొచ్చు, మనం సెపరేట్ గా తినొచ్చు అండి ఇది. దాన్ని ఇప్పుడు మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఒకసారి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి, ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని అప్పుడు తీసేవాలండి. వీటిని బాయిల్ చేసి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. కొన్ని ముందుగా కాలీఫ్లవర్ వేసుకుందామండి. ఇప్పుడు థాయ్ వెజ్ గ్రీన్ కర్రీలో మొత్తం 4 టేస్ట్లు ఉంటాయండి. అటు సాల్ట్, ఇటు స్వీట్, ఇటు సోర్ అండ్ బిట్టర్ మొత్తం అన్ని ఉంటాయండి. ఇప్పుడు బీన్స్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదండి, ఇది వెంటనే కుక్ అయిపోతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో గోబీ వేసుకున్నాం, బీన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇది ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చండి, వాళ్ళ ఇష్టమైన వెజిటేబుల్ పెట్టుకుని ఉంటుంది ఇది, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. అండ్ దెన్ క్యాప్సికమ్ అండి, క్యూబ్స్ కింద కానీ అలాగైనా మనకి ఏ షేప్లో కావాలితే షేప్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు. క్యాప్సికమ్ పచ్చివేనా? లేదండి, అది కూడా ఉడికించాను.
మరీ అంత బాయిల్ అవ్వక్కర్లేదండి, జస్ట్ హాఫ్ బాయిల్. పార్ బాయిల్డ్ అంటారు దాన్ని. ఓకే, పార్ బాయిల్డ్. ఇప్పుడు దీంట్లో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే కొద్దిగా టేస్ట్ వచ్చి గ్రేవీ ఫామ్ అవుతుందండి. కర్రీ అప్పుడు డిపెండ్స్, అదే రెండు సమానంగా ఉంటుంది, గ్రేవీ అది కొని వస్తుంది. ఒకవేళ కోకోనట్ మిల్క్ లేకపోతే కనుక మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. సో యాక్చువల్ థాయిలో కోకోనట్ మిల్క్ వేస్తారు, వాళ్ళు ఎక్కువ కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తారండి. మనం ఇక్కడ కొన వాటర్ కొని వేసుకోవచ్చు అని చెప్తున్నాం, అంటే ఒకవేళ చాలా మందికి అందుబాటులో ఉండదు కాబట్టి చెప్తున్నామండి. ఇప్పుడు మనం కొద్దిగా కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఇందులో మన కోకోనట్ మిల్క్ గ్రేవీ మనకి ఎంత కావాలో అంత దాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు అండి, దానివల్ల ఇబ్బంది ఏముండదు. సో మీ ఇద్దరు ఏంటి ఒకటే క్లాస్, ఒకటే క్లాస్? ఓకే. మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నామండి. ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, అయిపోయింది ఇంకా? అయిపోయింది. ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఇలా హోటల్లో షెఫ్స్ కింద కానీ దీనికొని వెళ్దామనండి. ఓకే. సో మీ డిపార్ట్మెంట్ ఏంటి? మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ లోనే ఉన్నాను. ఫుడ్ ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక నేను పేస్ట్ లో వేసానండి. ఓకే. కాకపోతే మనకి కొద్దిగా దీంట్లో ఇవన్నీ యాడ్ చేసిన కొద్దిగా దీంట్లో కన్నా పడుతుంది, దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే. దాన్ని ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. చెప్పాను కదండి ఇందాక అన్ని టేస్ట్లు మిక్స్ అవుతాయని. షుగర్ పైన కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఇదైనా పర్లేదు, బ్రౌన్ షుగర్ అయినా పర్లేదండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. పన్నీర్ కొని వేసిన మూలన ఇప్పుడు మనం తింటూ ఉంటా, పన్నీర్ టేస్ట్ ఇది కొన కలిపి ఇంకా బాగుంటుందండి. ఓకే. సో ఎలా దీన్ని ఏ కాంబినేషన్ తో తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మనకి జాస్మిన్ రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ చాలా ఫేమస్ అండి. దీనికి మనం ఎక్కువ దీన్ని మెయిన్ డిష్ కింద యూజ్ చేస్తామండి. ఓకే. సో స్టీమ్ రైస్ తో తింటే బాగుంటుందండి. ఇది అయిపోయినట్టేనండి, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ ఎప్పుడు ఇస్తారు? ఫ్రెష్ క్రీమ్ గార్నిష్ కోసం ఇస్తాం. గార్నిష్. ఓకే. సో ఈరోజు మనం థాయ్ రెసిపీ నేర్చుకున్నాం అన్నమాట. సూపర్. సింపుల్ గా ఉంటది, టేస్ట్ గా ఉంటది, అంతా బాగుంటది. వెరీ సింపుల్. కోకోనట్ మిల్క్ ఒకటి మనం అందులో ఉంచుకుంటే సరిపోద్దండి. అండ్ ప్లస్ మనకి గ్రీన్ పేస్ట్ మనం చేసుకుంటాం రాదనుకుంటే కనుక బయట రెడీమేడ్ గా కొన్ని దొరుకుతుందండి గ్రీన్ పేస్ట్. థాయ్ గ్రీన్ పేస్ట్ అని అడగాలండి. నార్మల్ గ్రీన్ పేస్ట్ అనుకుని సరిపోద్దండి. గ్రీన్ పేస్ట్ సెపరేట్ గా ఉంటదండి. ఏం పెద్ద కష్టం లేదు, గ్రీన్ పేస్ట్ కూడా 2 minutes లో చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇది ఇలాగ అయిన తర్వాత మనం కొద్దిగా స్పూన్ తో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. మనం మింట్ పెట్టుకుందామండి. ఓకే. కొంచెం పుదీనా. అవునండి, కొంచెం పుదీనా ఫర్ గార్నిషింగ్ అండి. ఓకే. వేడివేడిగా థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ రెడీ అండి. సూపర్. సో మరి వేడిగా థాయ్ స్టీమ్ రైస్. వావ్, మీరు స్టీమ్ రైస్ కూడా రెడీ చేశారా? ఆల్రెడీ. వెరీ నైస్, సూపర్. సో బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుందండి. వేడిగా థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా కాలీఫ్లవర్, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఉడికించి ఉంచాలి. కొత్తిమీర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లెమన్ గ్రాస్, ఉప్పు కలిపి గ్రీన్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, పంచదార వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ రెడీ. ఓకే, థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ రెడీగా ఉంది. రాజ్ గారు కూడా వచ్చేసారు టేస్ట్ చూడడానికి. రాజ్ గారు టేస్ట్ చేయండి. ఓకే. సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. సో కోకోనట్ మిల్క్ ఉంటేనే ఒరిజినల్ టేస్ట్ అనేది బాగుంటుంది. బాగుంది. నువ్వు రెడీ చేసి వేసిన ఆ పేస్ట్ అది
అవన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఓకే, టేస్ట్ చూడండి కూడా. సో దీన్ని స్టీమ్ రైస్ తోనే తింటే బాగుంటుంది అని చెప్పాడు కదా. ఎస్, సో నేను స్టీమ్ రైస్ తో టేస్ట్ చేస్తాను. సూపర్, నైస్, చాలా బాగుంది. యాక్చువల్లీ దాన్ని స్టీమ్ రైస్ తో తింటేనే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. అంటే ఎక్కువ కారం, ఎక్కువ ఘాట్లు అవన్నీ ఏం లేకుండా కొంచెం సింపుల్ గా ప్లెయిన్ గా చాలా బాగుంది. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా బాగా డస్ట్ పట్టేసి మురికిగా తయారవుతూ ఉంటుంది. ఎన్ని రకాల చిట్కాలు పాటించినా కూడా కొద్ది వరకే క్లీన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. శుభ్రంగా క్లీన్ అవుతుంది ఫర్నిచర్ అంతా కూడా. 1 స్పూన్ వెనిగర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇవి రెండింటిని బాగా కలుపుకుని ఇందులో బట్ట ఏదైనా ముంచుకుని ఫర్నిచర్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే ఫర్నిచర్ చాలా శుభ్రంగా క్లీన్ అవుతుంది.